నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కాస్త వీడియో లేట్ అయినది చేనులో పని ఉండబట్టి. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర డ్యామ్ అయితే 90 టీఎంసీకి చేరువలోకి వచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే చెప్పుకున్నామో నిన్న 87 టీఎంసీలు ఈరోజు కాస్త ఎక్కువగానే వచ్చింది. పూర్తి వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తుంగభద్ర డ్యాంలో ఈరోజు 14వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈరోజు రాత్రికి మనకు స్వాతంత్రం అర్ధరాత్రికి 14వ తేదీ అర్ధరాత్రికి అయితే రావడం జరిగింది అనమాట. అంటే 15 ఆగస్టు 15 మీకు శుభాకాంక్షలు అనమాట. రైతులందరికీ, మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు అయితే రావడం జరిగింది ఈ 2026లో. ముందుగా మన ఛానల్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ఇన్ఫ్లో వచ్చేసి ఈరోజు 27,757 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. దరిదాపు ఒక 2.5 టీఎంసీ రావడం జరిగింది. ఇన్ఫ్లో అయితే పర్లేదు, బాగానే కొనసాగుతుంది. ఎందుకంటే 2.5-3 టీఎంసీలు వచ్చినా కూడా ఒక 4-5 రోజుల లోపల పూర్తి సామర్థ్యాన్ని అయితే నింపుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎల్బిఎల్ఎల్సి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే 1000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఆర్బిహెచ్ఎల్సి అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే 2,874 క్యూసెక్లు అవుతున్నారు. ఇదే ఇంతకుముందు చూసుకున్నట్లయితే 1000 క్యూసెక్లు మాత్రమే అవుతుంది. ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు, 3,000 క్యూసెక్స్ వరకు వెళ్ళింది. అలాగే ఆర్బిఎల్ఎల్సి చూసుకున్నట్లయితే 1,241 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్ అయితే 180 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. అలాగే రైవర్లో చూసుకున్నట్లయితే నది నిండి పారుతుంది అన్నమాట. అలాగే మనం చూసుకోవచ్చు, టోటల్గా చూసుకున్నట్లయితే 89 టీఎంసీల 262 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ గమనికండి, చాలామంది మోటార్లు వేసుకోవాలన్న తాపత్రయంలో చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు. దానికి ఉదాహరణ నిన్న ఉరవకొండలోని ఒక సంఘటన అయితే జరిగిందనమాట. కురుబ ఎల్లప్ప అనే వ్యక్తి అయితే మోటారు బిగించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారి ఆయన కాలువలో పడిపోవడం జరిగింది. దానివల్ల ఆయన ఊపిరాడక కొట్టుకొని పోయాడనమాట. ఈరోజు ఉదయం అంటే మనకు తెలిసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ ఆయన మృతికైతే సంతాపంగా మన వీడియో తరపునైతే కోరుకున్నాను అనమాట. మౌనం అయితే పాటిద్దాం. ఇక చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని వారి కుటుంబానికి సంతాపం అయితే తెలుపుతున్నాం. ఎందుకంటే చాలా మటుకు ఇక్కడికి వచ్చేపాటికి పిల్లలు ఉన్నారు. పాపం ఆయన గోడు చాలా భరించలేంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలా మోటార్కి వెళ్ళి అవి చాలా ప్రవహిస్తున్నాయి అన్నమాట. అంటే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీరు అగచారులు పడి మోటార్లు వేసుకున్న ప్రాణాలు తీసుకోవద్దన్న. మిర్చి ధరలు ఉన్నాయి లేదంటాం లేదు, అది మీ ప్రాణాలకు మించి అయితే ఏమీ కాదు. ఎందుకంటే అవి ఈ సంవత్సరం ఉండొచ్చు, రేపు సంవత్సరం పోవచ్చు. అది ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోండి. మీరు ప్రమాదవశాత్తు అక్కడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే అది తెలిసి కూడా కాలువల దగ్గరికి వెళ్ళడం అలాంటి పనులు చేయకుండా కాస్త అవి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం చెప్తుంది కదా, అంటే ఏదైతే కలెక్టర్లు వీళ్ళంతా చెప్తున్నారో అదంతా విన్నవించుకొని మీరు సూచనలు పాటించండి. ఎందుకంటే అవి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ మనకు వాడుకోవడం లేదు కాబట్టి చాలా ప్రవాహం ఉంది. తక్కువ ప్రవాహం ఉండింటే ఆయన కూడా బతికే ఛాన్స్ ఉండే. ఇప్పుడైతే మనం ఏమి చేయలేని పరిస్థితి అనమాట. ఇదండి ఈ వీడియో మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్.